వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మన స్టడీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ గురించి నేర్చుకుందాం. అసలు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి విత్ ఇమేజెస్తో క్లియర్గా వన్ బై వన్ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్టిల్ వాటర్. అసలు స్టిల్ వాటర్ అంటే ఏంటి అంటే నిశ్చలమైన స్థితిలో ఉంటుంది అనమాట. అంటే ఫ్లోటింగ్ వాటర్ కాదు. వాటర్ కామన్గా ఏమవుతుంది, ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే అప్పు నుంచి డౌన్కి నీళ్ళు ఎప్పుడైనా పల్లానికి ప్రవహిస్తాయి కదా. సో అలా కాకుండా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ చెరువులో వాటర్ ఉన్నాయనుకోండి, అవి ఫ్లో అవ్వవు. నదిలో నీళ్ళు ఉన్నాయనుకోండి, ఫ్లో అవుతాయి. ఎప్పుడైనా డౌన్కి ఫ్లో అవుతాయి, అప్ నుంచి డౌన్కి ఫ్లో అవుతాయి. సో ఇక్కడ స్టిల్ వాటర్ కాన్సెప్ట్ గురించి క్లియర్గా విత్ ఇమేజెస్తో నేర్చుకుందాం. స్టిల్ వాటర్లో స్పీడ్ ఆఫ్ బోట్ ఆర్ మ్యాన్, దీన్ని మనం ఎమ్ అని చెప్పి తీసుకుంటాం. అంటే వాటర్కి ఏం స్పీడ్ ఉండదు. సో యాస్టీస్గా ఇక్కడ మ్యాన్కి ఏ స్పీడ్ ఉందో ఆ స్పీడు, బోట్స్ ఉన్నాయనుకోండి బోట్స్కి ఏ స్పీడ్ ఉందో ఆ స్పీడు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాన్ 5 km/hతో మూవ్ అవుతున్నాడు అనుకోండి, తన స్పీడ్ ఏమి చేంజ్ అవ్వదు, యాస్టీస్ స్పీడ్ ఉంటుంది. బోటు 10 km/hతో మూవ్ అవుతుంది అనుకోండి, వాటర్ స్పీడ్ ఏమి ఎఫెక్ట్ చేయదు. స్టిల్ వాటర్లో యాస్టీస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాటర్ స్టేబుల్గా ఉంటాయి కాబట్టి స్టిల్ వాటర్ కాన్సెప్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది మూవ్ అవుతున్నాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీశైలంలో డ్యామ్ తీసారనుకోండి, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తాయి కదా వాటరు. అంటే శ్రీశైలం అప్పులో ఉంటుంది, సో డౌన్కి వస్తుంది, అప్పుడు వాటర్ మూవ్ అవుతున్నాయి. ఆ కేసులో బోటు అండ్ మ్యాన్ స్పీడ్లు చేంజ్ అవుతాయి. అంటే ఫ్లోయింగ్ వాటర్, దాన్ని స్ట్రీమ్ ఆర్ కరెంట్ అంటారు. ఫ్లోలో ఉంటాయి కదా వాటరు. అలాంటి సిచ్యువేషన్స్లో మ్యాన్ స్పీడు బోట్ స్పీడ్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాన్ మూవ్ అవుతూ ఉన్నాడు అనుకోండి, స్విమ్ చేస్తూ ఉన్నాడు, స్టిల్ వాటర్లో స్విమ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అతని స్పీడ్ ఏమి చేంజ్ అవ్వదు, యాస్టీజ్ 5 km/h అలానే ఉంటుంది. అంటే స్టిల్ వాటర్లో మ్యాన్ కానీ బోట్ కానీ అంటే దాన్ని ఎమ్ అని చెప్పి తీసుకుంటాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎమ్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకా న్యూ వేరియబుల్స్ లైక్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్, అప్ స్ట్రీమ్ స్పీడ్ వై, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ కరెంట్ ఎస్. అసలు వన్ బై వన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ కరెంట్ ఎస్. ఇప్పుడు స్టిల్ వాటర్ కాకుండా ఫ్లోలో ఉన్నాయి అనుకోండి వాటరు, అంటే అప్ నుంచి డౌన్కి మూవ్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని స్ట్రీమ్ అంటాం. స్ట్రీమ్ ఎస్తో ఇండికేట్ చేస్తాం. ఎప్పుడైనా వాటర్ పల్లానికి ప్రవహిస్తుంది, వాటర్ దీన్ని ప్రవాహం అంటారు, లేకపోతే స్ట్రీమ్ అని చెప్పి కూడా అంటారు. సో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉందన్నమాట ఇక్కడ మనకి ఫ్లోయింగ్ వాటర్. ఇట్లాంటి కండిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాన్ తీసుకోండి, ఈ మ్యాన్ ఎలా ఈ మ్యాన్ స్పీడ్ని ఈ వాటర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది, లేదా బోట్ స్పీడ్ని ఈ ఫ్లోయింగ్ వాటర్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ అనేది నాగార్జున సాగర్ టు విజయవాడ డైరెక్షన్లో ఈ వాటర్ మూమెంట్ ఫ్లో ఉందనుకుందాం. అంటే నాగార్జున సాగర్లో డ్యామ్ ఫుల్ అయితే గేట్లు తీస్తే సో విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వస్తుంది కదా. అంటే వాటర్ మూమెంట్ ఎట్లుంది, ఏ డైరెక్షన్లో ఉంది, నాగార్జున సాగర్ నుంచి విజయవాడ వైపు ఈ వాటర్ లేదా స్ట్రీమ్ ఆర్ కరెంట్ అంటాం దీన్ని. ఈ ప్రవాహం యొక్క దిశ ఇట్లా ఉంటుంది అన్నమాట. అంటే నాగార్జున సాగర్ టు విజయవాడ ఉంటుంది వాటర్ మూమెంట్, అంటే అప్పు నుంచి డౌన్కి వస్తుంది. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే డౌన్కి వెళ్తుంది కాబట్టి దానికి ఉండే స్ట్రీమ్ని, ఆ స్ట్రీమ్కి ఉండే స్పీడ్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. ఇన్ కేస్ విజయవాడ నుంచి నాగార్జున సాగర్కి రివర్స్లో వెళ్ళాలనుకోండి, అంటే మనం వెనక్కి వెళ్తున్నాం, సో అప్పుకి వెళ్తున్నాం కాబట్టి దాన్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. ఇక్కడ M+S ఎలా వచ్చింది, M-S ఎలా వచ్చింది అనేది ఇంకా డీటెయిల్గా చెప్తాను. M అంటే ఏంటి, స్టిల్ వాటర్లో మ్యాన్కి కానీ బోట్కి కానీ ఉండే స్పీడు. S అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీము, ప్రవాహానికి ఉండే వేగం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ అప్ నుంచి డౌన్కి మూవ్ అవుతున్నాడు, అంటే ప్రవాహం దిశలో, అంటే స్ట్రీమ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఇక్కడ నాగార్జున సాగర్ టు విజయవాడ డైరెక్షన్లో మూవ్ అవుతుంది స్ట్రీము. అలాగే మ్యాన్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. అంటే మ్యాన్ డైరెక్షను స్పీడ్ డైరెక్షను రెండు
సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి, వీళ్ళిద్దరు స్పీడ్లు సింపుల్గా యాడ్ చేస్తాం. అంటే మ్యాన్కు ఉండే స్పీడ్ ఏంది స్టిల్ వాటర్లో ఎమ్, స్ట్రీమ్కి ఉండే స్పీడు ఎస్. సో ఇప్పుడు టోటల్గా మనోడు డౌన్కి మూవ్ అవుతా ఉన్నాడు కాబట్టి దీన్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. ఈ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి ఎక్స్తో ఇండికేట్ చేస్తాం దీన్ని. సో ఇది టోటల్ అవుతుంది అన్నమాట, సమ్ ఎం ప్లస్ ఎస్ అవుతుంది. అంటే ఏ డైరెక్షన్లో అయితే స్ట్రీమ్ మూవ్ అవుతుందో ఆ స్పీడు మ్యాన్కి కూడా యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రీము 5 km/hతో మూవ్ అవుతా ఉంది అనుకుందాం, మ్యాన్ 2 km/hతో మూవ్ అవుతా ఉన్నాడు అనుకుందాం. సో ఈ 5 kilometers వచ్చేసి మ్యాన్ స్పీడ్కి యాడ్ అవుతుంది. సో టోటల్గా 7 km/h స్పీడ్తో మూవ్ అవుతాడు అనమాట. ఎందుకు అంటే ప్రవాహం దిశలో మనోడు స్విమ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి మ్యాన్కి యాడ్ అవుతుంది. ఇద్దరు ఒకే డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి ఇంకా స్పీడ్కి వెళ్తాడు అనమాట. సో కిందకి వెళ్తా ఉన్నాడు కాబట్టి డౌన్కి డౌన్ స్ట్రీము. సో డౌన్ స్ట్రీమ్ ఎప్పుడు ఈ రెండు స్పీడ్ని యాడ్ చేయాలి. అంటే స్టిల్ వాటర్లో ఉన్న స్పీడ్ని లేదా ఐడియల్ స్టేజ్లో ఉన్న వాటర్ని, ఆ స్పీడ్ని, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ని, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సెకండ్ కండిషన్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ కండిషన్లో చూడండి, ఇక్కడ మ్యాన్ విజయవాడ నుంచి నాగార్జున సాగర్ వైపు అంటే ఈ డైరెక్షన్లో, అంటే వాటర్ ఫ్లో డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో స్విమ్ చేయాలనుకోండి, కంపల్సరీగా ఇక్కడ కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే మ్యాన్ స్పీడు ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 km/hతో మూవ్ అవుతా ఉంది, స్పీడు 5 km కంటే ఎక్కువ స్పీడ్తో మ్యాన్ మూవ్ అయితే మాత్రమే ముందుకు వెళ్ళగలడు. ఎందుకు? స్ట్రీమ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి, లేదంటే కొట్టుకొని పోతాడు ప్రవాహానికి. సో ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఎదురీత అంటాం కదా, అంటే మన నది ప్రవాహానికి ఆపోజిట్లో మూవ్ అవుతూ ఉన్నాం అన్నమాట. సో ఇలాంటి కండిషన్లో మ్యాన్కి స్పీడ్ ఎక్కువ ఉండాలి, దీన్ని అప్ స్ట్రీమ్ అంటాం. మనోడు అప్కి మూవ్ అవుతా ఉన్నాడు. సో అప్ స్ట్రీమ్ కండిషన్లో మ్యాన్ స్పీడ్లోంచి స్ట్రీమ్ స్పీడ్ మైనస్ చేస్తాం. సో x = m + s ఇలా వచ్చింది. అట్ ది సేమ్ టైం అప్ స్ట్రీమ్ y = m - s అని చెప్పి ఇందుకు తీసుకుంటాం అన్నమాట. ఇలా మ్యాన్ మూవ్ అవుతా ఉన్నాడు కదా, అంటే ప్రవాహ దిశకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతా ఉంటే ఆ రెండు స్పీడ్లు మైనస్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇప్పుడు వరకు మనం ఏం తెలుసుకున్నాం? మ్యాన్ స్పీడ్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ బోట్ ఉందన్నమాట. బోట్ అయినా మ్యాన్ అయినా సేమ్. ఇక్కడ బోట్కి డౌన్ స్ట్రీమ్ కండిషన్ తెలుసుకుందాం. బోట్కైనా డౌన్ స్ట్రీమ్ కండిషన్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x = m + s. అంటే ఇక్కడ ఏంటి? స్ట్రీమ్ ఏ డైరెక్షన్లో ఉంది? నాగార్జున సాగర్ టు విజయవాడ డైరెక్షన్లో ఉంది. బోట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే బోటు స్ట్రీము రెండు ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతా ఉన్నాయి కాబట్టి ఈ రెండు స్పీడ్లు సమ్ చేస్తాం. సో డౌన్కి మూవ్ అవుతా ఉన్నాయి కాబట్టి డౌన్ స్ట్రీమ్ అవుతుంది. ఈ రెండు స్పీడ్లు యాడ్ చేస్తాం. సో ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. చూడండి ఒకసారి, ఇలా స్పీడ్గా మూవ్ అవుతుంది. ఎందుకు స్పీడ్గా మూవ్ అవుతుందంటే స్ట్రీమ్ స్పీడు ఎడిషనల్గా బోట్కి కూడా యాడ్ అవుతుంది. అందుకని చెప్పేసి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్కి వెళ్ళిపోతాం. అంటే ప్రవాహ దిశలో మనం ఈత కొడతా ఉన్నాం అనుకోండి, సో ఆ నది వేగం కూడా మనకి యాడ్ అవుతుంది, అలాగే బోటుకు కూడా యాడ్ అవుతుంది, ఇంకా ఈజీగా మూవ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, బోట్ కండిషన్లో అప్ స్ట్రీము, అంటే ప్రవాహ దిశకి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మన నది కానీ, ఇప్పుడు కృష్ణా రివర్ ఉంది కదా, ఈ డైరెక్షన్ ఎట్లుంటుంది? నాగార్జున సాగర్ టు విజయవాడ డైరెక్షన్లో ఉంటుంది ఈ రివర్ ఫ్లో అనేది. ఇప్పుడు మన బోటు విజయవాడ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళాలనుకోండి, అంటే రివర్ ఫ్లో డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే కంపల్సరీ రివర్ ఫ్లో ఆపోజ్ చేస్తూ ఉంటుంది కదా మన బోట్ స్పీడ్ని. సో మన బోటు రివర్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో మూవ్ అయితే మాత్రమే ముందుకు వెళ్తుంది. ఎందుకు? వాటర్కి ఫ్లోకి ఎదురు వెళ్తున్నాం కాబట్టి. సో ఇది ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మన బోటు స్లోగా మూవ్ అవుతుంది, ఎందుకంటే అపోజ్ చేస్తుంది కదా వాటర్ ఫ్లో. సో దాన్ని అపోజ్ చేసుకుంటా ముందుకెళ్ళాలి కాబట్టి దీన్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ = m - s అయింది. అంటే మ్యాన్ అయినా బోట్ అయినా అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము m/s సేమ్గా ఉంటాయి. ఇక్కడ మారేది జస్ట్ మ్యాన్ ఆర్ బోట్ అంతే, మిగతా 4 వేరియబుల్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ర్యాండమ్గా రెండు ఒకే స్లైడ్లో చూద్దాం. చూడండి, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m + s చేస్తాం. ఎందుకు?
ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, స్పీడ్లు యాడ్ అవుతాయి కాబట్టి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m-s చేస్తాం, ఎందుకంటే మ్యాన్ ఆర్ బోట్ మూవ్ అయ్యే డైరెక్షన్కి స్ట్రీమ్ ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి మైనస్ చేస్తాం. ఈ బేసిక్స్ కానీ మీ మైండ్లో ఉంటే బోట్స్ అండ్ స్ట్రీమ్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి ఎక్కువ టైం మీకు బేసిక్స్ చెప్తున్నానంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో బేసిక్సే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే మ్యాన్ స్పీడా లేదా బోట్ స్పీడా, స్ట్రీమ్ స్పీడ్ అంటాడు, డౌన్ స్ట్రీమ్ అంటాడు, అప్ స్ట్రీమ్ అంటాడు. ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీటికి రిలేషన్స్ కూడా మీకు తెలియాలి. కొన్నిసార్లు m+s ప్లేస్లో m-s అనుకుంటారు. ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఎందుకు మైనస్ చేస్తున్నాం అనే దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు మైండ్లో విజువల్గా ఉంటే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. సో అందుకని చెప్పేసి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అని విత్ యారోస్, విత్ మ్యాన్, విత్ ఇమేజెస్తో మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇంత స్ట్రెస్ చేసి బేసిక్స్ స్కిప్ చేయకుండా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఏమని చెప్పి తీసుకోమన్నాను, ఎంతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ కరెంట్ అంటాం, అంటే ప్రవాహం, దీన్ని మనం ఎస్తో ఇండికేట్ చేస్తాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చెప్పాను, m+s, ఈ రెండింటిని యాడ్ చేయాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు m-s, అంటే m లోంచి s మైనస్ చేయాలి. నెక్స్ట్ mకి sకి ఇన్ టర్మ్స్ ఆఫ్ xyలో రిలేషను ఎలా ఉంటుంది అంటే m = x+y అని చెప్పి రాశాను. ఇలాగే ఎందుకు రాశానంటే ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్ని ప్లస్ చేసాం అనుకోండి ఏమవుతుంది, x = m+s, ఇది ఒక కండిషన్, y = m-s. ఈ రెండు ఈక్వేషన్స్ని ప్లస్ చేసామనుకోండి ఏమవుతుంది, s క్యాన్సిల్ అయితే రైట్ సైడ్లో 2m ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో x+y ఉంటుంది. దీని నుంచి నాకు m కావాలనుకోండి ఏమవుతుంది, m = x+y. ఇక్కడ 2 ఉంది కదా, 2 ఇటు సైడ్ వస్తే డినామినేటర్లోకి వెళ్తే డివిజన్ చేస్తుంది. సో m = x+y ఇలా వచ్చిందనమాట. మీకు గుర్తులేదు, కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. x = m+s గుర్తుపెట్టుకోండి, y = m-s గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుంటే ఒకదాని నుంచి ఒకటి డెరైవ్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు xy ఇన్ టర్మ్స్ ఆఫ్ xyస్లో ఇచ్చేసి m-s కనుక్కోమన్నాడు అనుకోండి ఈజీగా వాటి నుంచి ఆన్సర్ చేసేయచ్చు. అలాగే s కూడా ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ మైనస్ చేసామనుకోండి x-y వస్తుంది, x-y/2 అనమాట. డైరెక్ట్గా x m-sలోకి ఇస్తే ఈ ఫార్ములా యూస్ చేసి చేసేస్తాం సింపుల్గా. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ xyస్లో ఇచ్చేసి m కానీ s కానీ కనుక్కోమంటే విత్ ది హెల్ప్ ఆఫ్ x+y/2 x-y/2తో చేస్తాం అనమాట. ఇంకా ఎడిషనల్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బోట్ ఆర్ మ్యాన్ మూవ్ అవుతా ఉన్నారు కదా, అంటే అప్ స్ట్రీమ్కి కానీ డౌన్ స్ట్రీమ్కి కానీ మూవ్ అవుతున్నారు. సో సర్టెన్ డిస్టెన్స్ మూవ్ అవుతారు కదా, సో డిస్టెన్స్ అనే వేరియబుల్ కూడా ఇక్కడ మీకు ఎడిషనల్గా తెలుసుకోవాలి. మూవ్ అవుతున్నారు అంటే స్పీడ్ డిస్టెన్స్తో ఎంత టైంలో మూవ్ అవుతున్నారు అనేది టైం ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అనమాట, ఇంకో ఎడిషనల్ వేరియబుల్. ఇవి ఏ ప్రాబ్లమ్స్లో డిస్టెన్స్ టైం మనం కనుక్కోమంటాడో అక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 6 km/h అంట, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 4 km/h అంట. అయితే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు, అంటే ఇది x ఇది y ఇచ్చాడు. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఏమవుతుంది, ఈ m అవుతుంది. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నాడు s, అంటే m-s కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు కదా m అంటే ఏంటి, x+y/2, x+y/2, x ప్లేస్లో ఎంత ఇచ్చాడు 6, 6+4 అంటే 10/2, 10/2 అంటే 5 అవుతుంది ఆన్సరు. అలాగే s ఐడెంటిఫై చేయమన్నాడు, s అంటే ఏమని చెప్పి తెలుసు, x-y/2 అని చెప్పి తెలుసు. సో డైరెక్ట్గా ఇక్కడ మైనస్ చేయండి, 6 - 4 అంటే ఏంటి 2, 2/2 అంటే ఆన్సర్ 1 అవుతుంది. ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, అంటే సాల్వ్ చేసేయచ్చు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో కొత్తగా నేర్చుకోవడానికి ఏ ఉండదు, ఈ బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడమే ఇక్కడ ట్రిక్, ఎడిషనల్ షార్ట్ కట్స్ ఏ ఉండవు.
వీటిని బేసిక్స్ స్ట్రాంగ్గా నేర్చుకొని వాటిలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమే. క్వశ్చన్స్ గందరగోళంగా ఉంటాయి, అర్థం కాకుండా అంతే. ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, మనకు తెలిసిన ఫార్ములాస్ యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఈజ్ 8 km/h. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 8 ఇచ్చేసాడు. నెక్స్ట్ వన్, ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 2 km/h అంట. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ దేంతో ఇండికేట్ చేస్తారు, ఎస్తో ఇండికేట్ చేస్తారు. ఎస్ ఈక్వల్ టు 2 ఇచ్చినట్టు. అయితే ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంట. ఏం కనుక్కోమన్నాడు, స్టిల్ వాటర్లో బోటు స్పీడ్ కనుక్కోమన్నాడు. దాన్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. మనకి ఇక్కడ ఏమేమి క్లూస్ ఇచ్చాడో చూడండి. ఎక్స్ ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు, ఎం కనుక్కోమన్నాడు. ఈ మూడింటికి రిలేషన్ ఏంటి, మనకు తెలిసిన ఫార్ములా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఎస్. అయితే ఇక్కడ ఎక్స్ అండ్ ఎస్ ఇచ్చాడు, ఎం కనుక్కోమన్నాడు. దీని నుంచి ఎం ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఎస్ అవుతుంది. డైరెక్ట్గా ఈ రెండిట్లోంచి మైనస్ చేసేయండి. 8 - 2 అంటే ఏంటి, 6 km/h అవుతుంది అనమాట ఆన్సర్. ఇలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వన్, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 12 km/h అంట. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ని దేంతో ఇండికేట్ చేస్తారు, ఎంతో ఇండికేట్ చేస్తారు. ఎం ఈజ్ 12. ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 4 km/h అంట. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఎస్ఏ కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 km/h అంట. అయితే ద అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ అన్నాడు, అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ని కనుక్కోమన్నాడు. అప్ స్ట్రీమ్ స్పీడ్ని దేంతో ఇండికేట్ చేస్తాం, వైతో ఇండికేట్ చేస్తాం. వైకి ఎంకి ఎస్కి మనకు తెలిసిన రిలేషన్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ ఎస్. సింపుల్గా ఈ రెండింటిని మైనస్ చేయడమే. 12 - 4 అంటే 8 km/h ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ బోట్ కవర్స్ 14 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 24 minutes. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు. ఏం డిస్టెన్స్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చాడు. 14 km డౌన్ స్ట్రీమ్ని 24 minutesలో కవర్ చేస్తుందంట ఒక బోటు. అయితే నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 30 km/h అంట. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఏంటి, 30 ఇచ్చాడు. అయితే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత అని అడిగాడు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ మనం కనుక్కోవాలంట. ఇక్కడ ఎమ్ ఎస్, ఇందులో ఎమ్ ఇచ్చేసాడు, ఎస్ కనుక్కోవాలి. ఎంకి ఎస్కి రిలేషను ఎయిదర్ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కానీ వాల్యూస్ మనకు తెలిస్తే ఈజీగా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసి సింప్లిఫై చేసేయచ్చు. కానీ ఇక్కడ మనకేమిచ్చాడు, డిస్టెన్స్ టైం ఇచ్చాడు. దేని డిస్టెన్స్ దేని టైం ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్కి డిస్టెన్స్ టైం ఇచ్చాడు. మనకి స్పీడ్ అంటే ఏమని చెప్పి తెలుసు, డిస్టెన్స్ బై టైం అని చెప్పి తెలుసు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 14/24. ఇక్కడ 14 ఏమో కిలోమీటర్స్లో ఉంది, 24 ఏమో మినిట్స్లో ఉంది. ఈ మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి by60 వేస్తాం. ఈ by60 అంటే పైకి వచ్చేస్తుంది కదా. ఇక్కడ క్యాన్సిలేషన్స్ చూడండి, 6 ఇందులో 4 times, 14లో ఇది 2 టేబుల్ 7 times, ఇంకా 2 ఉంది, 2 అండ్ ఇక్కడ 10 ఉంది, 5. 7 × 5 అంటే 35. ఇక్కడ మనకి ఏమొచ్చింది, స్పీడ్ వచ్చింది. అంటే ఇది దేని స్పీడు, డౌన్ స్ట్రీమ్ స్పీడు. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. ఇది కనుక్కోవడానికి 2 క్లూస్ ఇచ్చాడు, డిస్టెన్స్ టైము క్లూస్ ఇచ్చాడు. ఇప్పుడు మన దగ్గర ఎక్స్ ఉంది, ఎం ఉంది. అయితే ఎస్ కనుక్కోమన్నాడు. ఎస్ అంటే ఏంది, సింపుల్గా ఈ రెండింటిని డిఫరెన్సే కదా, ఎస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎం అవుతుంది కదా. సో 30కి 35కి డిఫరెన్స్ ఏంది, 5 కదా. సో 5 km/h అవుతుంది అనమాట స్పీడ్ ఆఫ్ స్ట్రీము. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ రోస్ 12 km డౌన్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 12 kilometers అంట. ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 km/h. అంటే మ్యాన్ స్పీడ్ ఇచ్చేసాడు. మ్యాన్ స్పీడ్ అంటే ఏంటి, ఎమ్ 5 km/h అంట. అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 3 km/h. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ని ఎస్తో ఇండికేట్ చేస్తాం. ఎస్ ఎంత ఇచ్చాడు, 3 km/h అంట. అయితే దెన్ ఫైండ్ అవుట్ టైం అన్నాడు.
అంటే ఇక్కడ మనకి టైం కావాలంట. ముందు సమ్లో ఏంటి, టైము అండ్ డిస్టెన్స్ ఇచ్చేసి ఎస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి 12 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ని ఒక మ్యాన్ స్విమ్ చేస్తూ ఉంటే మ్యాన్ స్పీడ్ 5 km/h, స్ట్రీమ్ స్పీడ్ 3 km/h. అయితే ఎంత టైంలో 12 kilometers డౌన్ స్ట్రీమ్ని మనోడు స్విమ్ చేస్తాడని క్వశ్చన్ అడిగాడు. అయితే ఎం ఉంది, ఎస్ ఉంది, మనకి డౌన్ స్ట్రీమ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి, ఎక్స్. స్పీడ్ అంటే ఏంది, డిస్టెన్స్ బై టైమే కదా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ అంటే m+s కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు m+s అంటే ఈ రెండింటినీ సమ్మే కదా. 5 + 3 8. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, టీ కనుక్కోవాలంటే క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి. 12/8 అవుతుంది. 12/8 అంటే 4 టేబుల్, ఇందులో 3 times, ఇందులో 2 times. 3/2 అంటే 1.5. 1.5 అంటే టైంని ఎలా మాట్లాడాలి, 1/2 అంటే 1.5 hour. 1 hour 30 minutes అవుతుంది. అంటే 1 hour 30 minutesలో కంప్లీట్గా 12 kilometer డౌన్ స్ట్రీమ్ని ఈ మ్యాన్ స్విమ్ చేస్తాడు లేదా రో చేస్తాడు అనమాట. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ కెన్ రో డౌన్ స్ట్రీమ్ 34 kilometers in 4 hours. 4 hoursలో 30 kilometers మనోడు డౌన్ స్ట్రీమ్ కవర్ చేసాడు అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైమే కదా. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 36, టైము 4 అంటే 4 ఇందులో 9 times. దీని నుంచి ఏమొచ్చింది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. నెక్స్ట్ వన్, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ 3 km/h అంట. ఎస్ 3 km/h ఇచ్చాడు. దెన్ ఫైండ్ అవుట్ ఇన్ 4 hours హౌ మచ్ డిస్టెన్స్ ఈ కెన్ కవర్ అన్నాడు. అంటే అప్ స్ట్రీమ్లో 4 hoursలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు అనేది కావాలంట మనోడికి. అంటే మనకి ఇండైరెక్ట్గా ఏం కావాలి, అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, వై. ఇక్కడ ఎస్ ఇచ్చాడు, ఎక్స్ వై కనుక్కోవాలి. అంటే ఎస్ అంటే మనకి ఏమని చెప్పి తెలుసు, ఎక్స్ - y/2 అని చెప్పి తెలుసు. ఇక్కడ మనకి వై ఎంతో తెలియదు. వైకి ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు, 4 hours టైము. ఏం కనుక్కోమంటున్నాడు, డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. దీని నుంచి వై వాల్యూ తెలిస్తే తర్వాత దాంట్లో టైం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది. ముందు ఎస్ వాల్యూలు ఎక్స్ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎస్ అంటే 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ చేసామనుకోండి, 3 × 2 అంటే ఇక్కడ 6 అవుతుంది. ఎక్స్ వాల్యూ 9. ఈ వై టు 6 ఇటు తీసుకెళ్ళామనుకోండి, వై వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. మనకేం కావాలి, కానీ డిస్టెన్స్ కావాలి. ఇక్కడ వై అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ స్పీడు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైమే కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. 4 hours ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. దీని నుంచి డిస్టెన్స్ అంటే ఏం చేస్తాం, సింపుల్గా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో 12 kilometers అవుతుంది అనమాట. మీ క్వశ్చన్ చూడడానికి చదవడానికి కష్టంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. కానీ ఇందులో కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు. మొత్తం ఆ 4 ఫార్ములాస్ అంటే x = m+s, y = m-s. ఈ రెండిటి నుంచే మొత్తం డిరైవ్ చేయొచ్చు అనమాట. లేదా ఎంకి ఎస్కి రిలేషన్, m అంటే x + y/2 కదా. అలాగే s అంటే x - y/2. ఇవి మైండ్లో ఉంటే చాలు. ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, క్వశ్చన్ చదవడం, ఇచ్చిన డేటా రాసుకోవడం వస్తే ఫైనల్గా ఈ 4 ఫార్ములాస్ యూస్ చేసే ఈజీగా సింప్లిఫై చేసేస్తాం అనమాట మనం. ఇందులో పెద్ద షార్ట్ కట్ ట్రిక్స్ ఈజీగా చేసేయడానికి ఏం ఉండదు. ఈ ఫార్ములా బేసిక్గా ప్రొసీజర్ వెళ్ళడమే సేఫ్ సైడ్ అనమాట. లేదా ఆప్షన్ వెరిఫికేషన్ నుంచి చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ కెన్ రో డౌన్ స్ట్రీమ్ 48 kilometers in 6 hours అంట. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏం రాయొచ్చు, దీని నుంచి 48/6 అంటే 8 అవుతుంది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ 30 kilometers in 5 hours అంట. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, 30/5 అంటే 6. దెన్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ అంట. అంటే ఎం కనుక్కోమన్నాడు. ఎం అంటే ఏంటి, సింపుల్గా ఈ రెండింటిని సమ్ చేసి బై 2 చేయడమే కదా.
8 + 6 అంటే 14, 14/2 అంటే 7. ఇలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వన్, ఏ బోట్ కవర్స్ 240 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అండ్ రిటర్న్ బ్యాక్ ఇన్ 50 అవర్స్ అంట. అంటే ఒక బోట్ అంట 240 కిలోమీటర్స్ వెళ్ళిందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అనుకుందాం డిస్టెన్స్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 240 కిలోమీటర్స్. ఫస్ట్ ఈ బోటు 240 కిలోమీటర్స్ కవర్ చేసిందంట. అండ్ రిటర్న్ బ్యాక్ అంటే మళ్ళీ బి నుంచి ఏకి రిటర్న్ అయింది, వచ్చేసింది. టోటల్ ఏ టు బి, బి టు ఏ వెళ్ళడానికి 50 అవర్స్ టైం పట్టిందంట అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ని కవర్ చేయడానికి. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h అంటే ఎం ఇచ్చాడు. ఎం ఎంత? 10 km/h అంట. దెన్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ కరెంట్ ఈజ్ అన్నాడు, అంటే ఎస్ కనుక్కోమన్నాడు. ఎం ఇచ్చి ఎస్ కనుక్కోమంటే మనకి ఒకటి అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్న డౌన్ స్ట్రీమ్ స్పీడ్ XY వాల్యూస్ ఏదో ఒకటి తెలియాలి. తెలిస్తే మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు. మీరు ఇక్కడ చూడండి, టైం ఇచ్చాడు అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి టోటల్ టైము. అంటే ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చినట్టు, అప్ స్ట్రీమ్ టైం ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైము ఈజ్ ఈక్వల్ టు 50 అవర్సే కదా. టైం అంటే మనకేం తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఒకటి అవుతుంది, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఒకటి అవుతుంది. మనకి డిస్టెన్స్ డి ఆల్రెడీ ఇచ్చేసాడు. ఈ డీని కామన్ తీస్తే ఏమవుతుంది, డి ఇక్కడ క్యాన్సిల్ చేసేసి 50 డిస్టెన్స్ అవుతుంది. సో మిగిలేది స్పీడ్లే కదా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏమని చెప్పి తెలుసు మనకి, ఎం ప్లస్ ఎస్ అని తెలుసు. ఎం ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. సో 10 + s ప్లస్ అప్ స్ట్రీమ్ ఏమవుతుంది, m - s అవుతుంది. m వాల్యూ 10 ఇచ్చాడు కాబట్టి 10 - s ఈజ్ ఈక్వల్ టు 50/d అంటే 50 డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 240. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఈ రెండింటిని సాల్వ్ చేసి సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్ వస్తుంది ఎస్లో. దాన్ని సింప్లిఫై చేసి ప్రొసీజర్ ప్రకారం మనం సాల్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎస్ వాల్యూ వస్తుంది. కానీ ఇది లెంతీ ప్రొసీజర్ అనమాట. సో ఈ ఈక్వేషన్ ఫామ్ చేసి దానికి ఫ్యాక్టర్స్ కట్టి ఇలా చేయకూడదు. సింపుల్గా ఇక్కడ ఏంటి, ఎస్ వాల్యూ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి ఆన్సరే కదా. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో ఎస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3 అని చెప్పి తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఏం రావాలి, 5/24 రావాలి ఆ ఫ్రాక్షన్ వాల్యూ. ఏ ఆప్షన్ అయితే సాటిస్ఫై చేస్తుందో అదే ఎస్ వాల్యూ. ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో ఈజీగా చేసేయచ్చు అనమాట ప్రొసీజర్ కంటే కొన్ని క్వశ్చన్స్. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం విత్ ఆప్షన్స్తో చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ వాల్యూ 3 తీసుకోండి. ఎస్ వాల్యూ 3 అనుకున్నాం ఫస్ట్ ఆప్షన్లో. కింద ఏముంటుంది, 10 + 3 అంటే 13 ఉంటుంది. ఇక్కడ 10 - 3 అంటే 7 ఉంటుంది. ఈ ఎల్సిఎం చేసేస్తే మనకేం రావాలి, 5/24. డినామినేటర్లో చూడండి ఈవెన్ నెంబర్ ఉంది. ఇక్కడ 13, 3 ఎలా చేసినా కానీ డినామినేటర్లో 24 అనేది రాదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది క్యాన్సిల్. సెకండ్ ఆప్షన్ 2.5 తీసుకుందాం. 10లోంచి 2.5 తీసేస్తే ఎంత, 10 + 2.5 అంటే 12.5. అలాగే 10లోంచి 2.5 మైనస్ చేస్తే 7.5. ఇక్కడ రెండు చూడండి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, డెసిమల్స్ ఉన్నాయి. పైన 10 వేసుకున్నా క్యాన్సిల్ చేసిన ఈవెన్ నెంబర్ అయితే రాదు కన్ఫామ్గా. సో సెకండ్ ఆప్షన్ కూడా అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 2, 10 + 2 అంటే 12. నెక్స్ట్ 10 - 2 అంటే 8. 12కి 8కి ఎల్సిఎంలో షార్ట్ కట్ ఏంటంటే పెద్ద నెంబర్ని ఇంటూ 2 × 3 చేయండి. ఆ పక్క నెంబర్ దాంతో మల్టిప్లై అయితే ఏ వాల్యూకి అది మల్టిప్లై అవుతుందో అదే ఎల్సిఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఇక్కడ పెద్ద నెంబర్ 12 × 2 అంటే డబుల్ త్రిబుల్ చేయండి, 24. 24లో 8 పోతుంది కదా. సో ఇక్కడ ఎల్సిఎం 24 అవుతుంది అనమాట. అదే 8 పోలేదు అనుకోండి, 12ని నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటూ 3 చేయాలి. అలా ఇక్కడ వచ్చిన సెకండ్ నెంబర్ పోయేంత వరకు చేయాలి. ఇన్ కేసు సెట్ అవ్వట్లేదు అనుకోండి, ఆ రెండింటిని మల్టిప్లై చేయడమే. ఎల్సిఎం ప్రొసీజర్ తెలియని వాళ్ళకి ఇది ట్రిక్ అనమాట. ఇంటూ 2 × 3 చేస్తాం పెద్ద నెంబర్ని. ఇక్కడ 12
24లో 2 టైమ్స్ అండ్ 8 3 టైమ్స్, అంటే 2 + 3 5 కదా, 5/24 వచ్చేసింది కదా. సో మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ అనమాట. ఇక్కడ మీకు చూడడానికి అర్థం అవడం కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత రాశాను. యాక్చువల్గా అయితే డైరెక్ట్గా ఆప్షన్ తీసేసుకొని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేయడమే. మీకు ప్రతి స్టెప్ నీట్గా అర్థం అవడం కోసం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ వన్, ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 18 km/h అంట. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అంటే m కదా, m 12 ఇచ్చాడు. అండ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 4 km/h అంట. అంటే s 4 km/h ఇచ్చాడు. టోటల్ టైమ్ టేకెన్ బై ద బోట్ టు రో ఫ్రమ్ A to B అండ్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ B to A ఈజ్ 15 hours. అంటే టోటల్ టైం ఇచ్చాడు. ఈసారి ఏం కనుక్కోమన్నాడు, డిస్టెన్స్ బిట్వీన్ A to B. అంటే A to B అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్ ఉందంట. ఆ డిస్టెన్స్ ఎంతో తెలియదు, మనల్ని కనుక్కోమన్నాడు. అయితే మన బోటు A to B వెళ్ళి B to A వచ్చిందంట. A to B వెళ్ళి B to A రావడానికి టోటల్గా 15 hours టైం పట్టిందంట. అంటే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము రెండు టైంలే కదా, అంటే టోటల్ టైమే కదా. అంటే డౌన్ స్ట్రీము ప్లస్ అప్ స్ట్రీము ఈ రెండింటి టైములు సమ్ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. మనకు ఆల్రెడీ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడు. ఇక్కడ కనుక్కోమంది డిస్టెన్స్, రెండిట్లో డిస్టెన్స్ కామన్ తీసేస్తున్నాం ముందే. డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది, m+s అవుతుంది. m+s అంటే ఈ రెండింటిని సమ్ చేయండి, ఎంత 16. నెక్స్ట్ m-s, m-s అంటే 12 4 చేస్తే 8 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ ఎల్సిఎం చూడండి, 8 16లో పోతుంది డైరెక్ట్గా. సో 16 ఎల్సిఎం కాబట్టి 8 × 2 అవుతుంది. సో 2 + 1 3, అంటే 3/16 ఉంటుంది. 3/16 ఉంటే 3 ఇందులో 5 టైమ్స్, కింద 16 ఉంది, ఇంటూ 16. 5 × 10 అంటే 50, 5 6 30, 50 + 30 అంటే 80. సో 80 km మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, మీరు ఎల్సిఎం చేసేస్తే ఈజీగా వస్తుంది. 16 కదా, ఇక్కడ పైన ఉంది 3 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఈ 3 ఇందులో 5 టైమ్స్. నెక్స్ట్ 5 × 16 కదా మనకు కావాల్సిన ఫైనల్గా D కదా. సో D = 5 × 16. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ నెంబర్లో మీరు మెసేజ్ చేయొచ్చు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు కన్ఫామ్గా మీ అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ ఉందనుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి అంటే మీ ఊరు డీటెయిల్స్ అట్లా మీరు మెన్షన్ చేసినట్లయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లోకి యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మన స్టడీ యూట్యూబ్ ఛానల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లనే ఇంకా మన ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన సిరీస్ ఉన్నాయి కదా, అంటే లైక్ ట్రైన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటిని ఇక్కడ ఐ కార్డ్స్లో కానీ మీ ఛానల్ మీరు లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే ఇక్కడ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. ఐ కార్డ్స్ అండ్ ప్లేలిస్ట్లో 2 ప్లేలిస్టులు అండ్ మన కంప్లీట్ ఛానల్ వీడియోస్ మొత్తం ఉంటాయి. మీరు ఇన్ కేసు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు అవి కూడా వెళ్ళి చూడండి. అట్లాగే ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ బటన్ వస్తుంది అనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన స్టడీ యూట్యూబ్ ఛానల్ లోగో మీద మీరు ప్రెస్ చేస్తే మన ఛానల్ ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.